కాకినాడ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో పత్రికా సమావేశం కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిపాలనా ప్రక్రియలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జనాభా గణన భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈసారి డిజిటల్ విధానంలో చేపడుతున్నట్లు తెలిపారు. పౌరులు ఏప్రిల్ 16, 2026 నుండి 30వ తేదీ ఏప్రిల్ 2026 వరకు నిర్వహించే స్వీయ గణనలో భాగంగా పోర్టల్లోకి వెళ్లి అవసరమైన అన్ని ప్రశ్నలకు సమాధానం నమోదు చేస్తే ప్రత్యేకమైన ఎస్సీ జనరేట్ అవుతుందని చెప్పారు. ఈ గణన ద్వారా సేకరించే డేటా సంక్షేమ పథకాల రూపకల్పనకు, అభివృద్ధి విధానాల రూపొందింపుకు బ్లూ ప్రింట్లా ఉపయోగపడుతుందని తెలిపారు. విద్య, ఆరోగ్యం, గృహవసతి మరియు మౌలిక సదుపాయాల ప్రణాళికలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. ఈసారి సర్వే పూర్తిగా డిజిటల్ విధానంలోనే జరుగుతుందని, పేపర్ వినియోగం ఉండదని చెప్పారు. సెన్సస్ ప్రక్రియను 2 దశల్లో నిర్వహిస్తారని తెలిపారు. మొదటి దశలో హౌస్ లిస్టింగ్, ఇళ్ల వివరాల నమోదు, రెండవ దశలో జనాభా గణన జరుగుతుందని వివరించారు. భారతదేశంలో బ్రిటిష్ పాలనా సమయంలో 1872వ తొలి సెన్సస్ నిర్వహించబడిందని, దాని ఫలితాలు 1880లో రిజల్ట్స్ వెలువడ్డాయని తెలిపారు. గతంలో ఈ సర్వే ఉపాధ్యాయుల ద్వారా నిర్వహించబడేదని, ప్రస్తుతం ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఎన్యూమినేటర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారని చెప్పారు. ప్రజలు అందించే సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని హామీ ఇచ్చారు. అయితే వివరాలు ఇవ్వకుండా తప్పించుకుంటే 1948 సెన్సస్ చట్టం ప్రకారం శిక్షార్హులవుతారని హెచ్చరించారు. కాకినాడ పట్టణాన్ని 50 ఎన్నికల వార్డులుగా విభజించినట్లు తెలిపారు. కొన్ని కారణాల వల్ల 2021లో జరగాల్సిన సెన్సస్ నిర్వహించలేకపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఉద్యోగులు లేదా ఇతర పనుల వల్ల ఇంట్లో ఉండలేని వారు స్వీయ గణన అవకాశాన్ని వినియోగించుకోవాలని కమిషనర్ సూచించారు. భారతదేశంలో లేకుంటే ఆంధ్రప్రదేశ్లో లేకుంటే మన కాకినాడ జిల్లాలో లేకుంటే కాకినాడ మున్సిపాలిటీలో ఏ గ్రామంలో ఎంత జనాభా ఉన్నారు, ఎంత మనకి హ్యూమన్ రిసోర్స్ ఉన్నది, మనకి ఎంత ఫండ్స్ కావాల్సి వస్తుంది డెవలప్మెంట్ కోసం అనే అంశం పైన మనకి ఇది భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక సర్వే. అంటే మీ అందరికీ తెలుసు, భారత ప్రభుత్వం మూడు పనులు చాలా ఇంపార్టెంట్ సార్. ఒకటి ఎలక్షన్స్ వర్క్, అది రాజ్యాంగబద్ధమైన పని. 2 న్యాచురల్ డిజాస్టర్స్, న్యాచురల్ కెలామిటీస్ రెండవ పని. ఇక మూడవ పని చూసినది ఈ సెన్సస్. ఇది భారత ప్రభుత్వం ఈ సెన్సస్లో ఎవరు కూడా నమోదు కాకుండా ఉండకూడదు. ఇది ఒక భారతీయుడిని అనే వ్యక్తి ప్రతి వారు కూడా ఈ జనన గణన మనలో ఒక సభ్యుడిగా నమోదై ఉండాలి. అందుకోసం ప్రతి వారు కూడా భారతదేశ పౌరుడైన వారు ప్రతి ఒక్కరికి నమోదై ఉండాలి. మొట్టమొదటి ఈ సెన్సస్ 2 రకాలుగా జరుగుతుందండి. మొట్టమొదటి స్టేజ్ అంటే 2 స్టేజ్లు జరుగుతుంది. మొట్టమొదటి స్టేజ్లో మనకి డోర్ గణన, అంటే ఈ ఇల్లు ఎన్ని ఉన్నాయి అంటే మన ఇల్లులో కూడా రకరకాల ఇల్లు ఉంటాయి. డాబాలు ఉంటాయి, అంటే టాచర్ హౌసెస్, పెంకుటిల్లు, డాబాలు, మేడలు, ఇలా రకరకాల ఉంటాయి. అంటే ఏ కేటగిరీకి సంబంధించి ఇల్లు ఎన్ని ఉన్నాయనేది ఇప్పుడు ప్రస్తుతం గణన మనం చేస్తున్నాము. దీనికి సంబంధించి ముందుగా మనం కొంతమంది ఎంప్లాయీస్ని మనకి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. ముందు మనకి ఈ గణన అంతా చేరంటే ముందుగా మనకి కొంతమంది సిబ్బంది కావాలి. ఆ సిబ్బందికి మొన్న మనం ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. 12, 13, 14 తేదీలో 9, 10, 11 తేదీలో మనకి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. ట్రైనింగ్ ఇచ్చినప్పుడు దాంతోపాటు ఫీల్డ్ కూడా వాళ్ళని పంపించడం జరిగింది. ఫీల్డ్ కూడా పంపించి వాళ్ళు సర్వే ఎలా చేస్తాడు ఫీల్డ్ ఎక్స్పర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. గతంలో మీ అందరూ రండి కదా ప్లీజ్. గతంలో మనకి ఈ సెన్సస్ అనేది ఉపాధ్యాయులు వారు చేసేవారు, కాగితం మీరు చేసేవారు. ఇప్పుడు వారు కాకుండా ప్రత్యేకంగా ఒక సిబ్బందిని ఏర్పాటు చేసి భారత ప్రభుత్వం తద్వారాగా గణన జనన అనేది ఒక యాప్ ఇచ్చి యాప్లోనే మనం చేసుకునే అవకాశం మనకు కల్పించారు. అందువల్ల పేపర్తో దీనికి సంబంధం లేదు, అంతా కూడా డిజిటల్ కౌంటింగ్, డిజిటల్ వెరిఫికేషన్. దీనికి సంబంధించి అందరికీ మనం చేసేది ఏంటంటే, మనకి సిబ్బంది వచ్చినప్పుడు ముందు హౌస్ టు హౌస్ మనం సర్వే చేస్తాం, క్లాసిఫికేషన్ ఆఫ్ హౌసెస్. తర్వాత మనం జనన
మనం చేస్తాం. ఇక్కడ చేసేటప్పుడు ఇక్కడ మరలా ముందుగా మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనే ప్రోగ్రామ్ మనకు వచ్చింది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళకుండా మీ ఇంటి దగ్గరే ఉండి మీ ఫోన్లోనే మనం ఎన్యూమరేషన్ చేసుకోవట్టుగా అవకాశం ఉంది. ఎట్లా చేసుకుంటాము అంటే మనకి ఒక యాప్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఒక వెబ్సైట్ ఇచ్చారు. దేనికంటే దాని వెబ్సైట్ ఏంటంటే _ ఇట్లా http -- ఇలా ఇచ్చి మన స్లాష్ ఇచ్చి SE అంటే SN సెల్ఫ్ ఎన్యూమరేషన్ .census.gov.in ఆ పోర్ట్లో మీరు అందరూ అప్లోడ్ చేసుకోవచ్చు. మన అందరికీ తెలిసి ఉంటుంది. ఆ పోర్ట్లో మనం అప్లోడ్ చేసుకున్నట్లయితే రండి బాబు మన టెండరా ఓకే. మన సెల్ఫ్ పోర్టల్లో అప్లోడ్ చేసుకున్నట్లయితే మనం ఎక్కడికి వెళ్ళకుండానే ఇంట్లో నుండే మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి మనకి ఎవరైతున్నారో మనకి సెన్సస్ ఇండియా 2027 అనేది ఇట్లా వస్తుంది. యాప్ మనకి సెల్ ఫోన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మనకు వస్తుంది. దీనికి సంబంధించి మనం హౌ టు డూ ఏ విధంగా మనం చేసుకోవచ్చు అని మనం ఆలోచించినప్పుడు చేసుకొచ్చినప్పుడు లాగిన్ యూజింగ్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ OTP మీ మొబైల్ నెంబరు యూజ్ చేసి ఇందాక మీకు చెప్పిన విధంగా ఇది SC.HTTP ఇది చెప్పాను కదా మీకు ఎన్యూమరేషన్ వెబ్ పోర్టల్ చెప్పాను ఏంటి SC.census.gov.in ఈ పోర్టల్ మనం చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. అంటే ఒక కుటుంబానికి ఒక ఫోన్ నెంబరే. అంటే ఒక కుటుంబంలో నలుగురు మనుషులు ఉంటారు. నలుగురికి 4 ఫోన్ నెంబర్ ఉంటాయి. కానీ ఒక ఫోన్ నెంబరే ఉపయోగించింది. ఒక ఫోన్ నెంబర్ ఉపయోగించి లాగిన్ మనం చేసినట్లయితే ఇట్లా మనకి OTP వస్తుంది. OTP ద్వారా లాగిన్ అయినట్లయితే మనం జియో టైగర్ హౌస్ యూజింగ్ GPS మనం చేసుకుంటాము. తద్వారా దాంట్లో ఫిల్ ఇన్ ద క్వశ్చనరీ ఉంటుంది. మనకి 35 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో ఈ 35 క్వశ్చన్స్ కూడా మనం చేసుకుని రిసీవింగ్ ID ఒకటి వస్తుంది. ఇది చేసి ఉంచుకున్న తర్వాత మళ్ళీ మీ ఇంటికి మన స్టాఫ్ వస్తారు. ఆ స్టాఫ్ వచ్చినప్పుడు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ID చూపిస్తే మీరు ఫిలప్ చేసిన ఏదైతే మీ డాటా లైవ్ ఫిలప్ చేస్తారో దానికి అదేవిధంగా ఇప్పుడు మేము వెరిఫై చేసిన దీనికి మ్యాచ్ అయిందనుకోండి సార్, నో ప్రాబ్లం, మీరు ఎన్యూమరేషన్ అయిపోయినట్టు లెక్క. ఒకవేళ చిన్న ఏదైనా మిస్టేక్స్ ఉంటైతే యూ కెన్ రెక్టిఫైట్. ఆ విధంగా మనం సెన్సస్ చేస్తామండి. ఈ సెన్సస్ సంబంధించి కూడా మనకి ఈ చూసినట్లయితే 16/4/26 నుంచి 34/26 వరకు కూడా ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేస్తాం. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 15 రోజులకి కూడా మనకి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. ఎవరెవరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఏ రోజు చేసుకుంటానికి కూడా మనం ఒక యాప్ తయారు చేశాము. దానికంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ 16న కొంతమందికి ఎవరు హానరబుల్ మినిస్టర్స్, MPs, MLAs, MLCలు, జిల్లా చైర్పర్సన్లు, జడ్పీటీసీలు, MPPలు, MPDCలు, అదేవిధంగా అక్కడ మనకి కార్పొరేషన్ సంబంధించిందే కార్పొరేటర్స్, మేయర్ గారు, ఎక్స్ మేయర్ గారు, కార్పొరేటర్స్ గారు, ఇతర పెద్దలంతా ఎవరైతే ఉంటారో మరి పేరు చెప్పడానికి అని కాదు చెప్తున్నా, మామూలుగా MLCలు, MLAలు, MPలు వీరందరూ కూడా మన స్టార్టింగ్ రోజు 6th రోజున సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయించుకోవాలి. అది డిస్ట్రిక్ట్ వాళ్ళు లెవెల్లో మనం చూస్తామండి. అదేవిధంగా 17వ తేదీన చూసినట్లయితే మనకి సెక్రటరీ స్టాఫ్ మనకి చేసుకుంటాం. 17వ తేదీన సెక్రటరీ హెడ్ క్వార్టర్స్లో కూడా మనం చేసుకుంటాము, హెడ్ స్టాఫ్ అని చేసుకుంటాము. 18వ తేదీన మనం చూసినట్లయితే ప్రామినెంట్ పర్సనాలిటీస్ డిస్ట్రిక్ట్, స్టేట్ లెవెల్ పద్మ అవార్డ్స్, స్పోర్ట్స్ పర్సన్స్, కల్చరల్ ఐకాన్స్ అండ్ సీనియర్ ఆర్టిస్టు, సెలబ్రిటీస్ 18వ తేదీన. అట్లాగే మనకి 19 చూసినట్లయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, సెల్ఫ్ సిబ్బంది, మెప్మా స్టాఫ్ వాళ్ళు చేస్తామండి. అదేవిధంగా 20వ తేదీని చూసినట్లయితే
ఎంజీఎన్ఆర్ స్టాఫ్ అందరినీ కూడా స్టాఫ్ లేబర్ అందరూ కూడా మనం చేస్తాము. 27వ తేదీన విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీ లెవెల్లో మనం చేస్తాము. 22వ తేదీన ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్స్ స్టాఫ్, జూనియర్ స్టాఫ్, కాలేజ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ స్టాఫ్ అంతా కూడా మనం చేస్తాము. 23న అంగన్వాడీస్ బెనిఫిషరీస్ అట్లా కూడా చేస్తాము. 24న ట్రైబల్ హ్యాబిటేషన్ చేస్తాము. 25 రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ చేస్తాము. 26న సెన్సస్ 5K రన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 26వ తేదీన డిస్టిక్ లెవెల్లో మన గౌరవ కలెక్టర్ గారు వారి గైడెన్స్లో వారి యొక్క ఆదేశాల మేరకు మనం 5K రన్ మరి వారి యొక్క ఇన్స్ట్రక్ట్ ప్రకారంగా మనం 5K రన్ స్టార్ట్ చేస్తాం 26వ తేదీన. దానికి ఒక స్పెషల్ ప్లాన్ తయారు చేస్తున్నాము. స్పెషల్ ప్లాన్ ప్రకారంగా అంటే ఇదంతా కూడా క్రియేట్ అవేర్నెస్ ఇన్ ద పబ్లిక్. అంటే మనకంతా కూడా పర్సన్స్ అంతా కూడా కొంచెం జీనియస్గా ఉన్నారు కాబట్టి, టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కాబట్టి వారికి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం పెడుతున్నాము. 27వ తేదీన షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్స్, ఫ్యాక్టరీ వర్కర్స్తో చేస్తాము. 28వ తేదీన ఎస్ఎస్జి మెంబర్సు, అదేవిధంగా డ్రైవర్సు, సర్ఫ్ వాళ్ళు, మెప్మా వాళ్ళు చేస్తాము. అదేవిధంగా 29న మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్ పోలీస్ పర్సన్స్ చేస్తాము. 30వ తేదీన అది ఎంజిఎస్ వర్కర్స్ వర్క్షాప్ పెట్టి వాళ్ళు చేస్తాం. ఈ విధంగా మనకి ప్రజల్లో అవగాహన కల్పించి ఈ సెన్సస్ మరి యాక్చువల్గా లాస్ట్ 20లో చేయాలి, కోవిడ్ వల్ల వాయిదా పడింది కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్నాము. అవేర్నెస్ చేసుకుని సెల్ఫ్ ఎన్యూమరేషన్ మనం చేస్తున్నాం. అదే దీని తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే పీపుల్స్ యాక్చువల్గా మళ్ళీ చూసినట్లయితే అన్ని ఆవాసాల్లో జల సంరక్షణ, ఉపాధి హామీ, పారిశుధ్య పనులను ముమ్మరంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఎంపీడీఓలు, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో జిల్లా కలెక్టర్, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లతో, డ్వామా ఎంపీడీలతో సమావేశం నిర్వహించి జలధార, జలహారతి, ఉపాధి హామీ పథకం, శానిటేషన్, త్రాగునీరు, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, సచివాలయాలు తదితర అంశాలపై ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలధార, జలహారతి కార్యక్రమం కింద గ్రామ పంచాయతీల వారీగా జల సంరక్షణ పనులను గుర్తించి వాటి మంజూరుకు ఈ నెల 18వ తేదీ లోపున ప్రతిపాదనలు సమర్పించాలని ఎంపీడీఓలను ఆదేశించారు. అలాగే ప్రతి మండలంలో అత్యంత ప్రాధాన్యత, ప్రయోజనం కలిగిన 2 పనులను ఎంపిక చేయాలని తెలిపారు. మెట్ట మండలాల్లో జల సంరక్షణ పనులను, డెల్టా, మైదాన మండలాల్లో ముంపు నివారణ, శివారు భూములకు నీరు అందించే పనులను గుర్తించామని సూచించారు. రానున్న 90 రోజుల్లో జలధార, జలహారతి పనులను ఉద్యమ స్థాయిలో నిర్వహించడం ద్వారా జిల్లా అంతటా భూగర్భ జల స్థాయిని గణనీయ స్థాయికి పెంచాలని కలెక్టర్ కోరారు. 80% పనులు లేబర్ కాంపోనెంట్ కింద షట్టర్లు, స్లూయిజ్ల రిపోర్ట్లు, యంత్రాలతో చేయాల్సిన ఇతర సివిల్ పనులను మాత్రమే మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపట్టాలన్నారు. పనులలో స్థానిక యువతను, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములు చేయాలన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఏప్రిల్ నెలలో 1,60,000 పడిగణ లక్ష్యాన్ని రానున్న 15 రోజుల్లో పూర్తి చేసేందుకు పనులు ముమ్మరంగా నిర్వహించాలని ఎంపీడీఓలు, ఏపీడీలను ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన 380 ఫారం ఫండ్ల పనులను వర్షాలు మొదలయ్యేలోగా పూర్తి చేయాలన్నారు. అలాగే గోకులం షెడ్లు, ఎవెన్యూ, హార్టికల్చర్, ప్లాంటేషన్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఇంటింటికి నుండి చెత్త సేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, గ్రామాల్లో నిర్మించిన చెత్త నుండి సంపద కేంద్రాలను వినియోగంలోకి తెచ్చి పంచాయతీల ఆదాయాన్ని పెంచాలని ఆదేశించారు. రానున్న 3 నెలల్లో పంచాయతీల పారిశుధ్యంలో గుర్తించదగిన మార్పు తేవాలని ప్రత్యేక అధికారులకు సూచించారు. వర్షాలు వచ్చేలోపు అన్ని ఆవాసాల్లో డ్రైన్ల డీసిల్లింగ్ పూర్తి చేయాలన్నారు. జిల్లాలో త్రాగునీటి ఎద్దటి ఎదురయ్యే ఆవాసాలు లేవని, ఎక్కడైనా సమస్య ఉంటే రవాణా ద్వారా త్రాగునీటి సరఫరా చేయాలని ఆదేశించారు. త్రాగునీటి ట్యాంకులను, వనరులను సక్రమంగా క్లోరినేట్ చేయాలని, నీటి కాలుష్యం వల్ల అంటువ్యాధులు కలిగితే తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. అన్ని పంచాయతీలు తమ నిధులతో వాటర్ టెస్ట్ కిట్లు కొనుగోలు చేసుకుని నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపారు. Can fall up to 6 meter and post monsoon the water level should rise and then can be up to 3 meter. So దానికి సార్ ఇచ్చిన టైమ్ లైన్స్ యాజ్ పర్ దిస్ జల హారతి టైమ్ లైన్స్ చూస్తే 15వ తారీఖు కల్లా, విచ్ మీన్స్ బై టుడే we should have arrived at the district level also. This is the expectation. Unfortunately మనకి ఈ గైడ్ లైన్స్ కమ్యూనికేట్ చేయడం
తర్వాత యాప్ తయారు చేయడం దీంట్లో కొంత ఆలస్యమైంది కాబట్టి ఇంకా 2 రోజులు 3 రోజులు మనం ఎక్స్ట్రా తీసుకోవచ్చు. కన్సర్వేషన్ అంటే ఇట్ క్యాన్ బి త్రూ డీసిల్టింగ్ ఆఫ్ ట్యాంక్స్, మనము వాటర్ కన్సర్వేషన్ పెంచడం జరుగుతుంది. ఆర్ అక్కడ ట్యాంకుకు వచ్చే నీళ్లు అడ్డుకొని వాటిని పొడికలు తీయడం ఇస్ అ ఫార్మ్ ఆఫ్ కన్సర్వేషన్. అక్కడ కాంపౌండ్స్ తవ్వడం ఇట్స్ యాక్చువల్లీ కన్సర్వేషన్ ఎఫర్ట్. ఏదైనా కొండ ప్రాంతం ఉంటే అక్కడ ట్రెంచెస్ కొట్టడం ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్. అక్కడ క్యాపిటల్ ట్రఫ్ ఏదైనా కట్టాలంటే దట్ యూ కెన్ ప్రపోజ్ చెక్ డ్యామ్కి అవకాశం ఉంది అంటే చెక్ డ్యామ్ ప్రపోజ్ చేయవచ్చు. ఇంకా వివిధ వాటర్ కన్సర్వేషన్ స్ట్రక్చర్స్ గ్యాబియన్స్ కానీ ఇదంతా కూడా మనము నీళ్ళు కాలువలో పారుతున్న నీళ్ళు లాస్ట్ మైల్ దాకా చేరవేయాలి. అంటే చివరి పొలానికి కూడా నీళ్ళు అందించే విధంగా కరెక్ట్గా ఫస్ట్ వాట్ నీడ్స్ టు బి ఐడెంటిఫైడ్. we need to know whether they are proposing the correct work. అది ఎలా తెలుసు కరెక్ట్ వర్క్ ఎలా ఐడెంటిఫై చేయాలి? మనం ఆల్రెడీ GIS మ్యాప్ కూడా వాళ్ళకి చేసి ఇచ్చి ఉన్నాం. జిల్లాలో నిర్వహించనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 ప్రక్రియకు సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్ కోర్టు హాల్లో ఆయన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి SIR 2026 పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఓటర్ జాబితాల స్వచ్ఛీకరణ లక్ష్యంగా జిల్లాలో చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, ఈ ప్రక్రియను పటిష్టంగా నిర్వహించడంలో రాజకీయ పార్టీలు తమ వంతు సహాయ సహకారాలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమం కింద యూనిక్ ఎన్యూమరేషన్ ఫారమ్స్ ద్వారా ప్రస్తుతం నమోదై ఉన్న ఓటర్ల వివరాలను AIR 2002 డేటాలోని వారి లేదా వారి బంధువుల వివరాలతో మ్యాచింగ్ లింకింగ్ నిర్వహించడం జరుగుతుందని, దాని ఆధారంగా అర్హులను అనర్హులను నిర్ధారించి ఓటర్ జాబితాలను సవరించడం జరుగుతుందని తెలిపారు. అలాగే AIR ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను ఆయన నివృత్తి చేశారు. జిల్లాలో 1640 పోలింగ్ కేంద్రాలు ఉండగా రేషనలైజేషన్ అనంతరం వీటి సంఖ్య 1825కు పెంచేందుకు ప్రతిపాదించగా 81 కేంద్రాలకు లొకేషన్ మార్పులు, 275 కేంద్రాలకు పేరు మార్పులు ప్రతిపాదించామన్నారు. ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో తమ బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాలని కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. ఈ కార్యక్రమంలో DRO D తిప్పేనాయక్, రాజకీయ పార్టీల ప్రతినిధులు నరాల శివ, ఆప్ ఎస్ అప్పారావు, BSP CH రమేష్ బాబు, BJP K ప్రసాద్, CPM పోలిశెట్టి శ్రీనివాస్, INC గదుల సాయిబాబా, TDP ఆర్ వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ అడవాల సత్యనారాయణ, GSP ఎలక్షన్ సూపరింటెండెంట్ M జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. ఒక కొత్త పోలింగ్ స్టేషన్గా క్రియేట్ చేయమని డైరెక్షన్ హ్యాపెనింగ్. మన ప్రపోజల్స్ వచ్చినాయి, పంపించేస్తాం. సో ఆల్రెడీ ప్రపోజల్స్ మన వివిధ ER కూడా పంపడం జరిగింది. ఆమోదం అయితే ఇంకా రాలేదన్నమాట. సో కొత్త పోలింగ్ స్టేషన్ వన్స్ వస్తే అప్పుడు పోలింగ్ స్టేషన్ సంఖ్య కూడా పెరుగుతుంది. మనం దాదాపు 185 పోలింగ్ కేంద్రాలకు మనం కొత్తగా ప్రపోజ్ చేయడం జరిగింది. మనము ప్రతిపాదనలో పంపించాం. అది హైయెస్ట్ రెండు హైయెస్ట్ అండి. తర్వాత మిగతాది నెక్స్ట్ మనము ప్రతిపాదించిన కొత్త పోలింగ్ కేంద్రాలు ఇవి ఆమోదం వస్తే మనకి 1827 పోలింగ్ కేంద్రాలు అవుతాయి మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 1825. అది ఇది కాకుండా మనకి చూస్తే SIR గురించి చెప్పి ఉంటారు. మనకి SIR ఇంకా మొదలు కాలేదు, వాళ్ళందరికీ కూడా ఎలిమినేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఎలిమినేషన్ ఫామ్ ప్రతి ఎలక్టర్ నుంచి BLO కలెక్ట్ చేసుకుంటారు. అండ్ కలెక్ట్ చేసుకున్నాక వాటిని కరెక్ట్గా ఉన్నది మనము కొనసాగిస్తాం. నియోజకవర్గం గొల్లబ్రోలు మండలం చేబ్రోలు జనసేన పార్టీ కార్యాలయం వద్ద జనసేన పార్టీ కార్యదర్శి, శాసనమండలి సభ్యులు ప్రభుత్వ పిడుగు హరిప్రసాద్ పిఠాపురం నియోజకవర్గ స్థాయి జనసేన నాయకులతో సమావేశం నిర్వహించారు. పిఠాపురం నియోజకవర్గం యుకొత్తపల్లి మండలం ఉప్పాడు సెంటర్ పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు బంతం నానాజీ, పిఠాపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే SSN వర్మ, టీడీపీ ఎమ్మెల్సీ కూటమి నాయకులు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వపు రోజుల్లో మహారాజుల సత్రాలను ఏర్పాటు చేసి భోజన వసతి కల్పించేవారని, అలాగే ఇప్పుడున్న తరంలో ఇటువంటి అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడం కూలీ పనులు చేసే వారికి, సుదీర్ఘ ప్రాంతాల నుండి వచ్చే బాటసారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఒకప్పుడు డొక్కా సీతమ్మ ఆ తల్లిని గుర్తు చేసుకునే విధంగా ఇటువంటి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం నిర్వహించడం చాలా ఆనందదాయకమని అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 2 అన్న క్యాంటీన్ మాత్రమే శాంక్షన్ అయ్యాయని, మూడోది ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ చొరవతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం అన్న క్యాంటీన్లో ఏర్పాటు చేసిన భోజనాన్ని
స్వయంగా భుజించి అక్కడ భోంచేసిన వారందరికీ ఎంతో తృప్తికరంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, కూటమి నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. నన్ను వెనక రమ్మన్నారు మీరు ఎక్కడికి వెళ్తాను. ఇండియన్ సైకాలజీ ఏంటంటే ఇండియన్ సైకాలజీ అదే. వేసారు రాష్ట్ర వ్యాప్తంగా 62 కేంద్రాలలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఈరోజు అన్నా క్యాంటీన్లు మనం ప్రారంభించుకుంటున్నాం. అందులో భాగంగా ఈ రోజున ఇక్కడ కొత్తపల్లిలో ఈ కేంద్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎంత పెద్దపీట వేస్తుందో మరి మీ అందరికీ తెలిసిన విషయమే. పెన్షన్లు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, లేకపోతే ఇతరత్ర బస్సు మహిళలకు ఉచిత బస్సులు కానీ, రైతులకి వాళ్ళకి ఆర్థిక సహాయం కానీ, ఇలా సంక్షేమ పథకాలు చేసుకుంటూ పోతుంది. అందులో భాగంగా అన్నార్థులు ఎవరు ఆకలితో ఎవరు ఉండిపోకూడదు, ఆకలితో ఎవరు అలమటించకూడదు అనే ఒక గొప్ప లక్ష్యంతో ఈ అన్నటలు ప్రారంభించడం జరిగింది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరు మీద ఈ కార్యక్రమం అందరికీ కారణం. అందుకే రాష్ట్రంలో 2007 కేంద్రాల్లో ఈ అన్నా క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తున్నాయి. రోజు దాదాపు 2 లక్షల మంది ఈ అన్నా క్యాంటీన్లు ఉపయోగించుకుంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఈ సంక్షేమాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్తుందని రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో, అదేవిధంగా మన పిఠాపురంలో ఇంకొన్ని కేంద్రాల్లో త్వరలోనే ఇటువంటి అన్నా కేంద్రాలు ప్రారంభమవుతాయని మీకు తెలియజేయడానికి సంతోషిస్తూ పెద్దలు వర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా మన కాకినాడ నియోజకవర్గంలోని యూకొత్తపల్లిలో కూడా ఒక కేంద్రం ప్రారంభించడానికి నాకు అవకాశం కలిగింది. ఇది ఒక భాగ్యంగా నేను భావిస్తున్నాను. మనకి భారతీయ సంప్రదాయంలో ఆకలైన వాడికి అంత పట్టెడు అన్నం పెట్టడం అనేది ఒక గొప్ప విషయంగా మనం భావిస్తాము. డొక్కా సీతమ్మ గారి గురించి మనం ఈరోజు కూడా మాట్లాడుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం అంటే కారణం ఆవిడ చేసిన ఈ అన్నదాన కార్యక్రమాలే. గతంలో రాజులు, జమీందారులు ఇటువంటి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లేవాళ్ళు. మనం అక్కడక్కడ చూస్తుంటాం, వింటుంటాం. ఈ సత్రం ఫలానా రాజుగారు కట్టించారు, లేకపోతే ఈ సత్రంలో అన్నదానం కార్యక్రమం కొనసాగడానికి ఆ జమీందారు గారు భూములు ఇచ్చారని మనం వింటూ ఉంటాం. ఆ పరంపరను కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. ఈ రాష్ట్రంలో ఎవరు ఆకలితో మిగిలిపోకూడదు, ఉండిపోకూడదు అనే ఒక గొప్ప సంకల్పంతో ఇప్పటికే 207 కేంద్రాల్లో ఈ అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. రోజు దాదాపు 2 లక్షల మంది అన్నా క్యాంటీన్లో భోంచేస్తున్నారు. ఇప్పుడు మరో 62 వీటికి యాడ్ అవుతుంది. ఇది ఒక గొప్ప కార్యక్రమం. యూకొత్తపల్లిలో కూడా కేంద్రం ప్రారంభించడానికి మన డిప్యూటీ సీఎం గారు చొరవ తీసుకున్నారు. అక్కడ ముందు
అక్కడ కేంద్రం శాంక్షన్ కాలేదు. లేదు పిఠాపురం నియోజకవర్గంలో కొత్తపల్లి ఆ ప్రాంతంలో ఉండటం వల్ల అక్కడ వాసులందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆయన మాట్లాడిన తర్వాత అక్కడ కూడా శాంక్షన్ అయింది. ఈ రోజున 1:30కి ఆ కేంద్రం ప్రారంభిస్తున్నాము. ఈ రోజువారీ పనులు చేసుకునే వాళ్ళకి కానీ లేదంటే ఏదో హాస్టల్లో కానీ రూముల్లో కానీ ఉండే చదువుకునే వాళ్ళకి కానీ దూర ప్రాంతాల నుంచి వచ్చి పనులు చేసుకునే వాళ్ళకి ఈ అన్నా క్యాంటీన్లో చాలా ఉపయోగం ఉంటుంది. ఈ కొత్తపల్లి క్యాంటీన్ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ విరివిగా ఉపయోగపడటంతో పాటు ఇలా దూర ప్రాంతాల నుంచి వచ్చి పని చేసుకునే వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉంటుంది. ఆ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇన్ఛార్జ్ లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది ఈ యొక్క ఏదైతే ఉందో కార్యకర్త ఇన్ఛార్జ్ అనేది ఉంటుందండి. పిఠాపురంకి ఇన్ఛార్జ్ అనేది ఉండదండి. ఇన్ఛార్జ్ ఇప్పుడు 5 మెన్ కమిటీ ఏనండి. 5 మెన్ కమిటీ. ఈ 5 మెన్ కమిటీని నేను మంగళగిరి నుంచి నేను కోఆర్డినేట్ చేసుకుంటాను. ఈ సెటప్పే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాకలు తీరిన రాజకీయ నాయకులు. అటు పెండం దొరబాబు గారు కానీ లేకపోతే మన డిసిసిబి అధ్యక్షుడు బాబు గారు కానీ ఉదయ్ గారు కానీ కొత్తగా ఉత్సాహవంతుడు యువకుడు కిషోరు ఈ కమిటీలో ఉన్నారు. ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళు ఇన్ఛార్జిగా ఉంటారనేది లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గానికి అన్ని సర్వం ఆయనే. ఆయన చెప్పిన ఆదేశాలను మేము అమలు చేయడానికి మేము 5గురు ఉన్నాము. ఇదే ఇలాగే కొనసాగుతుంది. లేదండి, అది ప్రాసెస్ జరుగుతుంది. ఒక 2 సార్లు వెయ్యాలి అనుకున్నాము. కూటమిలో ఉండి పంపకాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆంచితూచి అడుగేస్తూ ముందుకెళ్తున్నాము. త్వరలోనే అవి పూర్తయిపోతాయి. సార్, ఈ 5 మెన్ కమిటీ అంటున్నారు. 5 మెన్ కమిటీ ఒకే డయాస్ మీద కనపడిన సందర్భాలు చాలా అరుదుగా కనపడుతున్నాయండి. 5 మెన్ కమిటీ అంటే 5 మెన్ కమిటీ కూడా ఎప్పుడు కనపడుతుంది సార్. సందర్భం వచ్చినప్పుడు అందరూ ఒక డయాస్ మీద ఉంటారు కానీ ఆఫీసులో కూర్చున్నప్పుడు 4 కూర్చొని మాట్లాడతారు. విడివిడిగా ఎవరు మాట్లాడరు. ఏకాభిప్రాయం లేకుండా మీకు ఏకాభిప్రాయం లేకుండా ఏది జరగదు. ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుంటే అందరూ సిగ్నేచర్స్ పెట్టిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారు ఆమోదిస్తారు. అంతే తప్ప యాక్టివ్ గా లేదనే ప్రచారం జరుగుతుంది సార్. వాళ్ళకి ఎటువంటి బాధ్యత చెప్పలేదు. డిపార్ట్మెంట్ ఎవరు చెప్పకపోతే తెలుస్తుంది సార్. 5 మెన్ కమిటీలో ఒకరు చెప్పలేదన్నారండి. డిపార్ట్మెంట్ ఒకరు వస్తున్నారు సార్. దానికి సంబంధించి కేంద్ర కార్యాలయానికి ఏం కంప్లైంట్ లేవు. అక్కడ ఏ అధికారి కానీ కంప్లైంట్ చేయలేదు. ఏదన్నా కావాలంటే కలెక్టర్ గారు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. కలెక్టర్ గారికి మేము తెలియజేస్తూనే ఉన్నాం. అందులో అసలు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అంబేద్కర్ జయంతి వేడుకకి 5 మెన్ కమిటీ సభ్యులు ఎవరు కూడా అది కాదు, తెలుసుకోవాలి. ఇది కొత్తగా అంటే పిఠాపురంలో ఇప్పుడు జరగని విధంగా అంటే ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు సార్ దృష్టిలో పడాలంటే పిఠాపురంలో పనిచేస్తే సరిపోతున్న తరహాలో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అదేం లేదండి, పార్టీకి ఎవరు ఎక్కడ ఎలా పనిచేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు సమాచారం ఉంటుంది. ఆయన దృష్టిలో పడితేనే ఆయన వరకు వెళ్తారనేది ఏం లేదు. ఇప్పుడు సోదరికి అన్నవరం దేవస్థానానికి బోర్డు మెంబర్గా వచ్చింది. మరి ఆవిడేమో దృష్టి పడలేదు. గమనించారు, ఆయన తెలుసుకున్నారు. ఆవిడ పనితీరు గురించి ఎప్పటి నుంచో పార్టీ జెండా మోస్తున్నారని తెలుసుకున్నారు. ఆవిడకి కమిటీలో స్థానం కల్పించారు. అలా ఉంటుందే తప్ప ఏదో ముందు వరుసలో ఉండి ఆయన వచ్చినప్పుడు హడావిడి చేస్తే ఆయన దృష్టిలో ఉంటారు, పదవులు వస్తాయనేది కాదండి. ఇక్కడ మీరు చూశారు, సంస్థాగత ఎన్నికలు కూడా ఎంత పద్ధతిగా జరిగినాయో. డెమోక్రటిక్ వేవ్లో జరిగినాయి. అందరికీ అవకాశం కల్పించారు పోటీ చేయడానికి. గెలిచిన వాళ్ళు అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా, కార్యదర్శులుగా ఉన్నారు. ఎక్కడ లేని విధంగా మీలో మీరే అంటే ఎవరికైనా పోటీ ఉంటే బయట పార్టీతో పోటీ ఉంటుందండి. అంటే ఇది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్. పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ దీన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. మెంబర్షిప్ ప్రారంభమైనప్పుడు కూడా పిఠాపురంలోనే చేశారు. ఇక్కడ ఉండే ఫలితాలను బట్టి మిగతా చోట్ల దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదనేది మీరు ఎలా భావిస్తున్నారేమో కానీ ఇక్కడ అందరం మేము ఏమంటే ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీలో అయినా ఏదైనా కార్యక్రమం జరిగితే 100% హాజరు ఉండదు. వాళ్ళ అవకాశాన్ని బట్టి, వాళ్ళ వృత్తులను బట్టి, వాళ్ళ వ్యాపారాలను బట్టి, వెసులుబాటుని బట్టి వస్తుంటారు. ఇక్కడ మాత్రం మెంబర్షిప్పే దీనికి ఇక్కడ సమిష్టిగా ఉన్నారు అనే దానికి కారణం. దగ్గర 1,00,000 మెంబర్షిప్ పిఠాపురం నుంచి చేరిందంటే ఇక్కడ ఎంత సమిష్టిగా ఉన్నారో, ఎంత కలిసి పనిచేస్తున్నారో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ. మరింత మెరుగైన పనితీరుతో అంగన్వాడీ కేంద్రాల సేవల పట్ల జనాదరణ పెంపొందించాలని జిల్లా కలెక్టర్
ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఐసిడిఎస్ అధికారులను కోరారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్ కోర్టు హాల్లో జిల్లా కలెక్టర్, ఐసిడిఎస్, సిడిపిఓలతో సమావేశం నిర్వహించి చిన్నారులు, మహిళల సంక్షేమం కొరకు జిల్లాలో అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 6 నెలల నుండి 6 ఏళ్లలోపు చిన్నారులందరినీ అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చి వారి పోషణ, ఆరోగ్యకరమైన ఎదుగుదల, ప్రీ స్కూల్ విద్య కల్పించాలని సిడిపిఓలను ఆదేశించారు. సూపర్వైజర్లకు, అంగన్వాడీ కార్యకర్తలకు సదరు అంశాలలో అవగాహన, శిక్షణలు కల్పించి వారి అర్చనీయమైన పనితీరుతో తల్లిదండ్రుల నమ్మకాన్ని, ఆమోదాన్ని చూరగోవాలని సూచించారు. ఎదుగుదల పరమైన లోపాలతో వికాసం కొరవడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి రానున్న 6 నెలల్లో లోపాల సవరణకు చర్యలు చేపట్టాలని సూచించారు. పిల్లలు, గర్భిణీలు, బాలింతల ఆరోగ్య రక్షణ కార్యక్రమాలపై భాగంగా ప్రతి బుధవారం ఆశా, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలతో సమీక్షించాలని, నెలలో కనీసం 2 సార్లు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించాలని సిడిపిఓలను ఆదేశించారు. పోషకాహార సరుకుల సరఫరాల గురించి సమీక్షించి ప్రతి నెల మొదటి వారంలోనే పోషకాహార కిట్లు పంపిణీ పూర్తి చేయాలని తెలిపారు. అవగాహన కార్యక్రమాలు, నిఘాల ద్వారా బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. జిల్లాలో చైల్డ్ హోమ్లు, వన్ స్టాప్ సెంటర్ల నిర్వహణ, వర్కింగ్ ఉమెన్ కొరకు సఖీ నివాసాల ఏర్పాటు, అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణ పనుల పురోగతి తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్ పీడీసీహెచ్ లక్ష్మి, డీసీపీఓ వెంకట్రావు, సిడిపిఓలు పాల్గొన్నారు. Kakinada rural kuda you have to look at again within Kakinada rural. So మీరు అంగన్వాడీ వారిగా దృష్టి పెట్టాలి. ఓకే, మనం 16 కదా అని అనుకుని ఉంటాం. 16 కాదు, ఫర్ కేసెస్ ఇట్ ఇస్ 25% అంటే రూరల్ కాబట్టి చెప్తున్నా. రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో ప్రధానంగా అక్కడే పిల్లలు ఎక్కువ సమస్యతో ఉండి ఉంటారు. వాళ్ళ మీద మనం సామాజిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ, ప్రైమరీ పాఠశాల, సచివాలయం, పీఠికాపుర నగర వనములను పరిశీలన. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పిఠాపురం రోడ్డు భవనాల అతిథి గృహాన్ని సందర్శించి అందులోని సదుపాయాలను పరిశీలించారు. అనంతరం పిఠాపురం ప్రముఖ పుణ్యక్షేత్రం పాతగా క్షేత్రంలోని శ్రీ ఉమా కుక్కటేశ్వర స్వామిని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. అనంతరం పిఠాపురంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. వైద్యాధికారులతో మాట్లాడి వివరణ అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఓపీ సేవలు, మందులు ఇచ్చే గది, రక్తం నమూనా సేకరణ, ఎక్స్రే, డెంటల్, పాత బ్లాక్లోని స్త్రీ, పురుష సాధారణ వార్డులు, మాతృ శిశు సంక్షేమ విభాగాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రికి వైద్య సేవల నిమిత్తం వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని, ఆసుపత్రి ద్వారా అందుకున్న వైద్య సేవలు వివరాలు ఆరా తీశారు. వైద్య అధికారులతో మాట్లాడి ఆసుపత్రిలో సిబ్బంది సంఖ్య, ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఓపీ వద్ద ఎక్కువ రద్దీ లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. అనంతరం పిఠాపురం పట్టణం పరిధి 15వ వార్డు మోహన్ నగర్ 7 కాలువల వద్దనున్న అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. చిన్నారులతో ముచ్చటించి వారు అభ్యసించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, సరుకుల నాణ్యతను పరిశీలించి అంగన్వాడీ సిబ్బందితో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం చిన్నారులకు రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా చిన్నారులకు కేవలం ఆటలు మాత్రమే కాకుండా ప్రాథమిక పాఠశాలలో అడుగుపెట్టేసరికి ఇంగ్లీష్, గణితం, ఇతర ప్రాథమిక అంశాలపై నైపుణ్యం సాధించేలా చూడాలని ఆయన తెలిపారు. పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాలలో ఉపాధ్యాయుడు అందుబాటులో లేకపోవడంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఉపాధ్యాయునికి షోకాజ్ నోటీస్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. తదుపరి అక్కడే ఉన్న సచివాలయం 9ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సచివాలయంలోని సిబ్బంది హాజరు, పనితీరును, గ్రామంలోని పారిశుధ్యం, వీధి లైట్లు, త్రాగునీరు, ప్రతి ఇంటి నుంచి సేకరిస్తున్న తడి, పొడి, చెత్త తదితర అంశాలను వివరాలను సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుక్కటేశ్వరరావు దేవాలయం పక్కన ఉన్న పీఠికాపుర నగర వనాన్ని పరిశీలించారు. నగరం వనం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా నేడు పిఠాపురంలోని సిహెచ్సి, 7 కాలువలు, హ్యాబిటేషన్లోని అంగన్వాడీ, ప్రైమరీ పాఠశాల సచివాలయాలను పరిశీలించడం జరిగిందన్నారు. సచివాలయం సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన సేవలు అందించాలన్నారు. సచివాలయం సిబ్బంది తమ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రధానంగా శానిటేషన్, త్రాగునీరు అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సచివాలయం సిబ్బందికి సూచించారు. ఈ పరిశీలనల కార్యక్రమంలో ఆర్ఎండ్బి సూపరింటెండెంట్ ఇంజనీర్ జి కాంటు, పిఠాపురం కమిషనర్ కనకారావు, పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణ, ఇతర శాఖల ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పర్యటనలో భాగంగా పిఠాపురం సిహెచ్సి విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఏ విధంగా వైద్య సేవలు డాక్టర్స్ అందిస్తున్నారని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అక్కడ వచ్చేసినటువంటి పేషెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద సర్వీసెస్. అక్కడ ప్రజెంట్ ఇస్తున్న సర్వీసెస్ గురించి, సేవల గురించి వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేశారు.
అక్కడ జరుగుతున్న కొత్త కన్స్ట్రక్షన్ మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. త్వరలో పూర్తి చేయమని ఎంఎస్ఐడిసి ఇంజనీర్స్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మనం ఏడుకాల్వ హ్యాబిటేషన్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న అంగన్వాడీ, అదేవిధంగా ప్రైమరీ స్కూల్ మరియు సచివాలయం పర్యవేక్షణలో భాగంగా విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసినప్పుడు అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పిల్లలతో మాట్లాడి, అదేవిధంగా అంగన్వాడీ సిబ్బందితో మాట్లాడి వాళ్ళకు పౌష్టికాహారం సక్రమంగా ఇవ్వాలని, అదేవిధంగా జస్ట్ కేవలం ఆటలతో కాకుండా పాటలు కూడా పిల్లలకి చెప్పాలి. వాళ్ళు స్కూల్ వెళ్ళే సమయానికి వాళ్ళకు బేసిక్స్ ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, గణితం కానీ వాళ్ళు నేర్పించాలని చెప్పడం జరిగింది. దెన్ సచివాలయం విజిట్ చేసి సచివాలయంలో ఉన్న సిబ్బందితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలు ప్రధానంగా శానిటేషన్, లైటింగ్, అదేవిధంగా మంచినీటి సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు కావాల్సిన సేవలు పూర్తి స్థాయిలో అందించాలని సచివాలయ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాకినాడ పట్టణం 40వ వార్డు వివేకానంద పార్క్ దగ్గరలో ఉన్న అన్నా క్యాంటీన్ను బుధవారం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్నం భోజనం చేస్తున్న ప్రజలతో మాట్లాడి భోజన నాణ్యత, త్రాగునీరు, పారిశుధ్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కాకినాడ పట్టణంలో పేదలు, శ్రామికులకు, ఇతర ప్రజలకు తక్కువ ధరకి నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు నిర్వహిస్తుందన్నారు. కాకినాడ పట్టణంలో 5 అన్నా క్యాంటీన్లు ఉన్నాయని, ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి సమయంలో అందిస్తున్న ఆహార పదార్థాలను శుచి, శుభ్రతతో అందించాలని అన్నారు. అన్నా క్యాంటీన్ చుట్టుపక్కల ఎప్పటికప్పుడు పరిసరాలు శుభ్రంగా ఉంచడంతో పాటు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బాగానే ఉందండి.